దేవుడు నాకు సహాయం చేయలేకపోతున్నాడేమో, దేవుడు సహాయం చేయడేమో, ఇంకా నాకు సహాయం అందదేమో, నేను దేవుడు చేస్తాడని ఒక బలమైన మొండి విశ్వాసములో ఉన్నాను, కానీ అదంతా కూడా వ్యర్థమైపోయిందేమో. నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను, కానీ ఏం జరగలేదు, దేవుడు వల్ల కూడా ఏం జరగదేమో అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీవు అనుకున్న మాటను ఆలకించి ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడు, నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయిందని అనుకుంటున్నావా? ఎంత పెద్ద మాట చూడండి. నేను గద్దించటానికి నాకు శక్తి లేదా? తుఫానుని గద్దించటానికి, నీ మీద మీకి పైకి వచ్చి నిన్ను మరణానికి గురి చేసి అంత భయపెట్టే అంత అలలను నేను ఆపలేనా? బా, ఎంత బలమైన మాట. పరిశుద్ధాత్ముడు మరి ఆపగలిగితే మరి చేయి కొరచ కాలేదు, ఎన్ని చెప్తున్నావు కదా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, నాకు ఎందుకు ఇన్ని బాధలు, నా వల్ల కాదు అంటున్నావు కదా. ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్నాడు. ఒక సమయంలో అయితే ఆదికాండంలో మనం చూస్తే, ఇదిగో సర్వశక్తుడగు నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా?